కథాభిమానులకు నమస్సులు. ఈరోజు మీరు డాక్టర్ ప్రసాదమూర్తి గారు రాసిన గోల్డీ ద గ్రేట్ కథని వినబోతున్నారు. సాక్షిపత్రిక 2018 ఆగస్టు 19 ఆదివారం ఫండే సంచికలో ఈ కథను ప్రచురించింది. ముందుగా ఒక చిన్న మాట. ప్రకృతిలోని అణువణువును ప్రేమించగలిగితే ఆ ప్రేమ అపురూపమైనది. అలాంటి ప్రేమాభిమానాలు మనిషికి మనిషిపైనే ఉండాలన్న సిద్ధాంతమేదీ లేదు. మనసుకు దగ్గరగా వచ్చి ఆత్మీయతను పంచుకుంటే ఆ బంధం ఏ రెండు జీవుల మధ్యనున్నా అది గొప్పదే. అలా కథానాయకునికి చేరువైన ఒక సునకం కథే ఇది. దీన్ని కథ అనడం కన్నా అనుభూతులను అనుభవాలుగా ఇచ్చిపుచ్చుకున్న రెండు హృదయాల స్పందన అనవచ్చు. ఇక కథలోనికి వెళ్దాం. నా పేరు శ్యామ్ సుందరమండి. నా భార్య నన్ను అందంగా శ్యామ్ అని పిలుచుకుంటుందండి. అయితే ఇప్పుడు నేను నా గురించో నా భార్య గురించో చెప్పబోవడం లేదు. నా కుక్క గురించే చెప్పాలనుకుంటున్నానండి. కుక్కే గాని కుక్క అనడం నాకిష్టం లేదనుకోండి. మీకందరికీ అలా ముందుగా ఆ ముక్కేదో చెప్పేస్తే తర్వాత అలా అనకపోయినా పర్లేదని అనేశానన్నమాట. వాడికో పేరుందండి, దట్ ఈజ్ గోల్డీ అండి. వాడని ఎందుకంటున్నానంటేనండి, వాడు కాబట్టి, అది కాదు కాబట్టి అని మీకు మనవి చేసుకోవాలనే ఈ కాస్త వివరణ. సుత్తి లేకుండా సూటిగా విషయానికొచ్చేస్తానండి. మా గోల్డీగాడు నన్ను వదిలి పారిపోయాడండి. నన్ను ఒంటరోణ్ణి చేసి అకస్మాత్తుగా ఏటో మాయమైపోయాడండి. కారణం చిన్నదేనండి, కానీ దానికి ముందు మేటర్ మాత్రం చాలా పెద్దదే ఉందండి. మీతో నా బాధ పంచుకోవాలని నా ఆరాటం. సాక్షాత్తు కన్న కొడుకు ఇంటి నుంచి పారిపోయినట్టనిపిస్తోందండి. గోల్డీ కేవలం ఒక కుక్క కాదు సార్, నా ప్రాణం. నేను నా కుటుంబ సభ్యులతో కంటే వాడితో నేను, నాతో వాడు గడిపిన క్షణాలే ఎక్కువ. వాడు నాకు దొరకడమే ఓ విచిత్రం. మార్నింగ్ వాకింగ్లో రోజు కూడా నడిచేవాడు. మేం గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాం. రాత్రిపూట మా క్వార్టర్ ముందే పడుకునేవాడు. పొద్దున్నే వాకింగ్ కోసం నేను తలుపులు తీయగానే పటపటా ఒళ్ళు దులుపుకొని రెడీ అయిపోయేవాడు. పొద్దున్నే కుక్క మొహం చూడటం ఏంట్రా బాబూ అనుకుని ఛీ అని విదిలించేవాణ్ణి. కొన్ని బంధాలు అంత తేలిగ్గా వదిలించుకోలేం. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా నా వెంటే నడిచేవాడు. కొన్నాళ్లకి మేం వేరే క్వార్టర్కి మారినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ తినేవాడో ఏమో. అప్పుడిక అనుకున్నాను వీడికి నాకు ఎక్కడో లింక్ ఉందని. మా ఆవిడితో చెప్తే అన్నం పెట్టడం మొదలుపెట్టింది. వాడు ఇక మా ఇంట్లోకి రావడం మొదలుపెట్టాడు. అయినా ఆ హిస్టరీ అంతా ఇప్పుడెందుకులేండి. వాడిని ఈ మధ్య గొలుసు వేసి తిప్పుతున్నారే, ఎలా పోయాడు అంటున్నారంతా. విషయం గొలుసు కాదు, నిజమే. ఇంతకుముందు గొలుసు లేకుండా వదిలేసేవాళ్ళం. ఈ మధ్యనే గొలుసు వేసి బంధించడం మొదలుపెట్టాం. అలవాటు లేని కట్టడి, నచ్చి ఉండకపోవచ్చు. కానీ కారణం అది కాదనుకోండి. ఏదో చిన్న తప్పు చేశాను, దానికింత పెద్ద శిక్ష వేశాడు వాడు. బంధమే తెంచుకొని పోయాడు. నాతో ఉన్న బంధాన్ని తెంచుకొని పోయాడు. ఆగండి, కొంచెం కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమిటో నేనేదో నా కడుపులో దుఃఖం మీతో చెప్పుకుంటున్నా కదా. కాసేపు ఆగొచ్చుగా వెధవ కన్నీరు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పొంగాలో తెలియదు. అదిగో ఆ సిమెంటు దిమ్మె మీద కాసేపు కూర్చుంటాను. హమ్మయ్య, కూర్చున్నానులేండి. ఇక్కడ నేను కూర్చున్నప్పుడల్లా ఎగిరి గంతేసి పక్కనే కూర్చునేవాడు మా గోల్డీ. ఇంకెవరి కుక్కైనా నా దగ్గరకు వచ్చి ముద్దు చేయించుకుంటే నా సామిరంగా ఇక ఎటాక్కే అన్నమాట. కుళ్ళుమోతోడు. నేనెవర్ని ముద్దు చేయకూడదు వాణ్ణి తప్ప. నేను లేకపోతే హాయిగా కాలనీ కుక్కలతో బాగానే ఆడుకుంటాడు. సర్లేండి, ఆ సోదంతా ఎందుకు గాని. బంధాలు మక్కువే కాని బంధనాలు ఎవరికిష్టం ఉంటాయి చెప్పండి. కానీ మా గోల్డీగాడు మాత్రం నా బంధం తెంచుకుని పోయింది గొలుసు గురించి కాదు. వాడికి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరలా నవ్వక్కర్లేదండోయ్. ఏదో పెళ్ళాంతో పిల్లలతో ఉన్నట్టు ఒక కుక్కతో ఇష్యూస్ ఏంటండి అని పగలబడుతున్నారు కదా. నేను ఊహించగలను. నవ్వుకుంటే నవ్వుకోండి. ఇంతకీ గొలుసు ఎందుకేశానో ముందు చెప్తాను. వీధిలో వదిలితే బయట కుక్కలన్నీ వాడి మీదే ఎగబడతాయి. అయితే మీరనుకున్నట్టు కుక్కలన్నీ మీద పడి కరుస్తాయని కాదు గొలుసు వేసింది. మేటర్ వేరే ఉంది. కుక్కలన్నీ మావాడంటే ఇష్టపడుతున్నాయి. ఆడకుక్కలు ఇష్టపడితే సరే, మగ కుక్కలు కూడా వెనకబడతాయి. మా వాడి రంగు బంగారంలా మెరిసిపోతుంది. వాడి పేరు గోల్డీ అని పెట్టడానికి కారణం అదే. వాడంటే కుక్కలకి అట్రాక్షన్ వెనక కారణం కూడా అదే. అందుకే గొలుసు వేయాల్సి వచ్చింది. ఏమిటి గొలుసు వేయడం దేనికి? హాయిగా ఎంజాయ్ చేయనివ్వచ్చు కదా అంటారా? నా పాయింట్ అది కాదండి బాబు. అందులో నాకిష్టం లేని కుక్క ఒకటి ఉంది. దానిమీదే మా వాడు మనసు పారేసుకున్నాడు. ఏమిటి పిచ్చి మాటలని కొట్టిపారేయకండి. నిజంగా ఆ కర్రీ కుక్క మీద మా వాడికి పిచ్చే పట్టింది. అది బక్కగా ఎండు కట్టెలా ఉంటుంది. పైగా మచ్చలు ఛీ, ఒకటే రోతగా ఉంటుంది. ఎంత కొట్టినా అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది. నిన్ను వీడని నీడను నేనే అని పాట పాడుతుందేమో. అంతే, అది మా గోల్డీగాడికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా పైకి లేస్తాడు. నన్ను అదోలా చూస్తాడు. వాడెప్పుడు ఎలా చూస్తాడో నాకు తెలుసు.
నా ప్రేయసితో నన్నెన్నాళ్ళు దూరంగా ఉంచుతావో నేను చూస్తా అన్నట్టుంటాయి వాడి చూపులు. ఏమాత్రం వీలు దొరికిందా ఇంక దానితోనే షికార్లు. మా గోల్డీ తక్కువోడు కాదు సార్, మహా ముదురు నా కొడుకు. అదంటే నాకు ఇష్టముండదని వీడికి తెలుసు కదా. నేను పక్కనున్నప్పుడు మాత్రం అది పక్కకొస్తే దాన్ని దూరంగా అరిచి తరిమేస్తాడు. అబ్బే, మా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికన్నమాట. వాళ్ళిద్దరూ కలుసుకునే రహస్య స్థావరాలు వేరే ఉన్నాయిలేండి. ఏమైందండి తిరిగితే? పాపం వాడికి మాత్రం ఆ సుఖం వద్దా అంటారు మీరు. ఎదుటి వాళ్ళకైతే ఎన్నైనా చెప్తాంలేండి. కాస్త రంగు వాటం చూసుకోవద్దా? మా పక్క క్వార్టర్లో సుధాకర్ గారు పెంచుకుంటున్నారే, ఆ తెల్లబొచ్చు తింగరబుచ్చుతో తిరగచ్చు కదా. అబ్బే, అదంటేనే గిట్టదు. అది దగ్గరకొస్తే చాలు భయంకరంగా అరుస్తుంది. పాపం దానికేమో వీడి మీద మోజు. ఏంట్రా చిన్నా, ఆ కర్రి దాంతో ఎందుకురా, ఈ తెల్లదానితో జతకట్టరా అన్నాను. దానికి మా ఓడేమన్నాడో తెలుసా? చెప్తాను, జస్ట్ వెయిట్. ప్లీజ్ లెట్ మీ టేక్ సమ్ బ్రేక్. మీరు కూడా కాస్త రిలాక్స్ అవ్వండి. ఎక్కడున్నాను? ఓకే, నేను మా గోల్డీ ఏ భాషలో మాట్లాడుకున్నామో సెలవివ్వండని మీరు ఏమైనా వ్యంగ్యం పోవాలనుకుంటున్నారా? మీకేం తెలుసండి బాబు, అందరికీ అన్ని భాషలుంటాయి. మా ఇద్దరికీ అర్థమయ్యే భాష ఒకటుంది. అది చెవులు కదిపితే ఏమంటుందో, తోక అదే పనిగా ఊపితే ఏమంటుందో, కళ్ళు కుడివైపు తిప్పితే అర్థమేంటో, ఎడమవైపు తిప్పితే అర్థమేంటో, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే తిరుగుతూ నా వైపు చూస్తే అర్థమేంటో, ఎప్పుడు మురుగుతుందో ఎప్పుడు మూలుగుతుందో అన్నీ నాకు తెలుసు. రాత్రిళ్ళు నేను చాలాసేపు చదువుకుంటూ ఉంటాను. వాడు నన్ను చదువుతూ ఉంటాడు. నా ప్రతి కదలిక వాడికి క్షుణ్ణంగా తెలుసు. పడుకున్నట్టే ఉంటాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా వాడి పరిశోధనాంశం నేనే. చెప్పాల్సిందేమంటే నా భాషను మా గోల్డీ బాగా నేర్చుకున్నాడు. సరే, విషయానికొస్తాను. మా గోల్డీ ఏమన్నాడంటే, మీలా అన్ని రంగులు మాకు తెలీదు కాబట్టి రంగు భేదం పాటించడం మా జాతికి తెలియని విషయం అని తేల్చి చెప్పాడు. అబ్బా, చెంప మీద కొట్టినట్టు అనిపించిందండి. వాడు ఏ అంగవిన్యాసంతో ఆ మాట చెప్పాడని మీరు వంకర్లు పోతూ అడగక్కర్లేదులేండి. ప్రతీదీ అవయవాలతోనే చెప్పాలా? వాడి చూపులు చాలు. చూడబోతే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ తెలివితేటలున్నాయని నేను చెప్పబోతున్నట్లుగా మీరు నిర్ధారించుకుంటే మీరు జ్ఞానవంతులే. 10,000 నుంచి 1,00,000 రెట్లు ఎక్కువ మనుషుల కంటే వాసన చూసే శక్తి కుక్కలకు ఉంటుందని తెలుసుకుని మా గోల్డీగాన్ని ఒక గ్రహాంతరవాసిలా చూడ్డం మొదలుపెట్టాను. వాడి పుణ్యమాని కుక్కల గురించి చాలా చాలా చదివేశాను. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సెన్సరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జేమ్స్ వాకర్ వారి బృందం చేసిన పరిశోధనలు చూస్తే మతిపోయింది. అంతెందుకు చెప్పండి, అలెగ్జాండ్రా హోరోవిచ్ అనే ఆవిడ రాసిన ఇన్సైడ్ ఆఫ్ ఎ డాగ్ అనే పుస్తకం ఒకటి చాలు. ఆ లెక్కకొస్తే మా గోల్డీ ప్రపంచంలోనే అత్యున్నత మేలుజాతి సునకాల కంటే మేలైన మేధస్సు ఉన్నవాడని నేను ఢంకా బజాయించి చెప్పగలను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చాలు. మా ఇంటికి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గోల్డీ మురుగుతాడు, మళ్ళీ వస్తే మొరగడు. ఓహో, కొత్త వాళ్ళొస్తే మురుగుతాడు కదా అనుకున్నాం. ఒకసారి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, మొరగలేదు. ఆశ్చర్యపోయాం. తీరా ఆరా తీస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి పరిచయం ఉన్నవాడు. అంటే ఒక మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన మనుషుల వాసన కూడా పసిగట్టాడన్నమాట. కుక్కల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా రోజూ వచ్చినా రోజూ మురుగుతాడు. అదేమిటబ్బా అని ఆరా తీస్తే వాళ్లకు కుక్కలంటే పడదని తెలిసింది. అందుకే మా గోల్డీకి వాళ్లంటే పడదు. మనలో మన మాట. రాజకీయ నాయకుల్లో కూడా మంచివాళ్లెవరో స్వార్థపరులెవరో పసిగట్టే కుక్కలుంటే బావుంటుంది కదా, పట్టేస్తాయి. అదేమంత బ్రహ్మ విద్య కాదు. మనం నేర్పితే కుక్కలు నేర్చుకోలేని విద్య ఈ ప్రపంచంలో లేదు. కానీ మనకే ఎసరు వచ్చే విద్యలు మనం కుక్కలకెందుకు నేర్పుతాం చెప్పండి? ఓకే ఓకే, విషయానికొచ్చేద్దాం. ఇంతకీ ఆ నల్ల కుక్క దగ్గరికి మా గోల్డీని పోనివ్వటం లేదని, మా మీద అలిగివాడు ఆ ఖరీదాన్ని లేపుకుపోయాడని మీరు డౌటు పడితే, మహాప్రభో అదేం కాదు. వాడి ఇష్టానికి అనుగుణంగా అప్పుడప్పుడు వదిలేస్తాను కదా, అందుకు వాడికి నేనంటే కాస్త కృతజ్ఞతాభావం ఉందండోయ్. మరేమైంది అని మీరు విసుక్కోవద్దు. కొంచెం శాంతం కావాలి మరి. మనం మనుషులం, మన పద్ధతుల్లోనే వాటిని పెంచుతాం. మన పద్ధతులు వాటికి నచ్చవు. వేరే కుక్కలు చెప్తాయో లేదో కానీ మా వాడు మాత్రం అన్ని సందర్భాల్లో తన నిరసన వ్యక్తం చేసేవాడు. మా గోల్డీ మనిషి ఉంటే వాడిని మించిన విప్లవకారుడు మరొకడు ఉండేవాడు కాదనిపించేది చాలాసార్లు. మనం రా ఫుడ్ తినం, జంతువులకు రా ఫుడ్ ఇష్టం. మాంసం తెచ్చి నూనె వేసి ఉప్పు కారం మసాలాలు దట్టించి వండుకుంటాం. వాడికి కూడా అలాగే పెడతాం. మొదట్లో చాలా ప్రొటెస్ట్ చేశాడు, కానీ తప్పక అదే తినడం అలవాటు చేసుకున్నాడు. ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నారా? మీరు చెడితే చెడిపోయారు. ప్రకృతిలో భాగంగా బతికే మాలాంటి ప్రాణుల్ని కూడా ఎందుకు చెడగొడతారా బాబు అని కొంచెం మందలించేవాడు. అబ్బే, మనమెందుకు వింటాం? మా అలవాట్లే వాడి మీద రుద్దాం. మా ఆహారం మీద మీ ఆంక్షలేంటి అని మనం ఇంకెవరినో తిట్టుకుంటున్నామే.
జంతువులు కూడా మనుషుల్ని అలాగే తిట్టుకుంటాయని మా గోల్డీ చాలాసార్లు చెప్పాడు. నిజమే అనుకున్నా గాని వాడి మాట మాత్రం ఎప్పుడూ వినలేదు. వాడికి మాలాగే రుచిగా పెట్టాలని మా కోరిక. రుచికి మించిన శత్రువు లేడని వాడి హెచ్చరిక. అందుకే వాడిని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడం, అరుగుదలకి వగైరా వగైరా జబ్బులకు మందులు వాడటం చేస్తుంటాం. వాడు నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతావంటే, నాయాళ్లారా, మీ అజ్ఞానంతో పాటు మీ అభిరుచులతో నన్ను కూడా రోగిష్టివాడిని చేసేశారు కదా అని వాడి కంటెన్షన్. ఆగండాగండి, మా వాడు మా అభిమానం ప్రేమ తట్టుకోలేక, దాని మూలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేక పారిపోయాడని మీరు అనబోతున్నారు, అంతేగా? అయితే మీరు దాల్మే లెగ్గేసినట్టే. మా వాడు అంత డెలికేట్ డెసిషన్స్ తీసుకునే సెన్సిబుల్ కాదు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్రెండ్ మా గోల్డీ. ఏంటి సస్పెన్స్లో పెట్టి చంపేస్తున్నానంటారా? అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మా గోల్డీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకందితే మీరెక్కడ ఉన్నా ఓ చేయి నా భుజం మీద వేసి ఓదారుస్తారనే. అసలేం జరిగిందంటే, నా ప్రేమని వాడు భరించలేని స్థితికి వచ్చే పని ఒకటి చేశాను. అదే వాడు నా నుంచి దూరమయ్యేలా చేసింది. ఎంత మంచివాడు! నా అత్యుత్సాహంతో నేనే వాడిని దూరం చేసుకున్నాను. నేను ఏం చెప్పినా చేస్తాడు. మా అలవాట్లు తెలుసుకుంటాడు. వాటిని నచ్చకపోయినా భరిస్తాడు. నేనే 2-3 సార్లు వాణ్ణి కొట్టాను, అసహ్యించుకున్నాను. అయినా వాడు మాత్రం నా కోపం పోయిందని తెలుసుకున్నాక వచ్చి మెల్లిగా ఒళ్ళో వాలిపోయేవాడు. వాడికి వారానికి 2 సార్లు స్నానం చేయిస్తాం. వాడి షాంపూ, సబ్బు, డియోడరెంట్ అన్నీ సపరేట్. స్నానం చేయించిన తర్వాత మా గోల్డీగాడి బొచ్చు చూడాలండి. బంగారానికి కూడా కుళ్ళేసుకొస్తుందంటే నమ్మండి. వాడి ఒంటి మీద ఒకసారి చెయ్యి వేసి నిమిరితే జన్మ జన్మాంతరాల స్పర్శానుభవం పొందినట్టే అనిపించేది. కానీ చాలాసార్లు స్నానం చేయించిన రోజే వాడు ఏదో బురదలోనో మట్టిలోనో కసితీరా దొర్లి వచ్చేవాడు. పోనీలే ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాడు చేసే ఘనకార్యం ఇది. నా కోపం ముంచుకొచ్చి కర్ర తీసుకుని కొట్టేవాణ్ణి. దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు, బయటే పెట్టి తలుపు పెట్టేసేవాణ్ణి. పాపం వాడు మాత్రం తలుపుకు ఆనుకుని అక్కడే పడుకునేవాడు. ఎప్పుడో జాలి పుట్టి ఏ బట్టో తీసుకుని వాడి ఒళ్ళంతా దులిపి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవాణ్ణి. దగ్గరకొచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూసేవాడు. మనం ఏది శుచి శుభ్రం అనుకుంటున్నామో అది వాడికి నచ్చడం లేదేమో. కడుక్కోవలసిందంతా లోపలే దాచుకుని పైపైన చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమం అంతా నాటకంలా వాడికి అనిపిస్తుందేమో. మనం చేసే ప్రతి పని వాడి సహజత్వం నుండి దూరం చేసే అసహజమైన దానిలాగే అనుకుంటున్నాడేమో. అప్పుడు వాడి కళ్ళలోకి చూస్తే ఎందుకో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదంతా తలుచుకుంటుంటే ఇప్పుడూ తిరుగుతున్నాయనుకోండి. ఓహో, ఇదన్నమాట కారణం అనుకుని అప్పుడే ఓ కంక్లూజన్కి వచ్చేయకండి. స్నానం చేయించినందుకు చిరాకు పుట్టి పారిపోయాడని అనేసుకోవద్దు. అలా అనేసుకుని ఎంతైనా కుక్క కుక్కే. అందుకే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధెక్కడ పోనిచ్చుకుంటుందని మాటలు జారేస్తారేమో. అంత పని చేయకండి. అసలు జంతువుల్ని మనుషులు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అది జంతు ప్రేమ కాదు. మన లోపలున్న జంతువులకి, బయట స్వేచ్ఛగా తిరిగే జంతువులకి మధ్య జరిగే యుద్ధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు. అంత ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. వాస్తవానికి మన లోపలున్న జంతువులు బయట హాయిగా ఉన్న జంతువుల మీద కుళ్ళుతో వాటి మీద కసి తీర్చుకోవడానికి, వాటికి ఇష్టం లేని పనులు చేయడానికి మనల్ని ఉసిగొల్పుతాయి. ఇక మనం పెంచుకున్నవి మనకు నచ్చని పనులు చేసి వాటి నిరసన తెలియజేస్తాయి. ఇదంతా నేను మా గోల్డీ సాహచర్యంలో తెలుసుకున్న విశేషాలే సుమా. సరే, విషయానికి వద్దాం. స్నానం చేయించినంత మాత్రానికే పారిపోయే కురచబుద్ధివాడు కాదు మా గోల్డీ. నా వల్లే, నా సరదా సంతోషాలే వాణ్ణి నా నుండి దూరం చేశాయి. వాడిది సహజంగానే బంగారంలా మెరిసిపోయే జుట్టు అని చెప్పాను కదా. అలాంటి వాడికి నా సరదా కోసం ఒక పూల చొక్కా కుట్టించాను, ఒక రంగు టోపీ కొన్నాను. వాటిని బలవంతంగా ఒకరోజు అలంకరించాను. అంతే, ఆ రోజు నుంచి నాతో మాట్లాడడం మానేశాడు. ఏంటో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది. ఉండండి, పొలమారితే ఎవరో తలుచుకున్నట్టే. వెధవ నన్ను తలుచుకుంటున్నాడేమో. వాడికేదో పోయే కాలమొచ్చిపోయాడని అనొద్దండి. మీకు దండం పెడతాను. మేముండే చోటికి నెమళ్ళు బాగా వస్తాయి. బావుంటుంది కదా అని ఓ నెమలి కన్నుల చొక్కా కుట్టించేను గోల్డీకి. అంతే, వాడికి ఎక్కడలేని తిక్కరేగింది. వాడన్న మాటల్ని మీకోసం ఇక్కడ మీకు తెలిసిన భాషలో చెప్తున్నా చూడండి. మీ మనుషులు మారర్రా అన్నాడు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవులున్నాయి. ఒక్కటంటే ఒక్కటైనా బట్టలు వేసుకుంటాయా? అది ప్రకృతికి విరుద్ధంరా. మీ మనుషులు చేసేదంతా ప్రకృతి విరుద్ధమే. ఆ నెమలిని చూడు. ఏదో ఒకరోజు ఆ నెమలిని కూడా మచ్చిక చేసుకుని నువ్వు దానికి కూడా పనికిమాలిన చీర ఏదో చుట్టినా చుడతావు బాబు. నీకు నీ చాదస్తంతో కూడిన అజ్ఞానంతో నిండిన అసహజత్వానికి పరాకాష్ట లాంటి నీ అలవాట్లకో నమస్కారం.
నీకు నాకు రామ్ రామ్ అని అన్నాడండి. దాని తర్వాత 1-2 రోజులు నెమలి మా దొడ్డివైపు వస్తే దాన్ని తరిమేసేవాడు. అలా చివరికి ఒకరోజు తనను తానే నా నుండి దూరంగా తరిమేసుకున్నాడు. మీరిప్పుడేమంటారో నాకు తెలుసు. మీ కుక్క ప్రేమ నక్కలెత్తుకెళ్ళా, ఆ కుక్క నాయాలకు చొక్కా ఎందుకు కుట్టించారండి అంటారా? అనండి. అంటే అన్నాడు గాని భలే అన్నాడని నవ్వుకుంటున్నారు కదా. నెమలికి కూడా మీరు చీర కట్టగలిగే నేర్పరులే అని నన్ను వెక్కిరించండి. చీర కట్టిన నెమలి, ఆహా పోతే పోయాడు కానీ మాంచి జ్ఞానోదయం చేశాడండి మీ గోల్డీ అంటారా? అనండి అనండి. మీరనాలి, నేను పడాలి. అంత దిక్కుమాలిన పని చేశాను మరి. నిజంగానే మనిషి తక్కువోడు కాదు. తన లోపల పాతిపెట్టాల్సిన వాటినెన్నింటినో నిత్యం బయట పెడుతూనే ఉన్నాడు. స్వార్థం, కుళ్ళు, ద్వేషం, అసహనం, మోహం, అత్యాశ, క్రోధం, ఇలా ఎన్నని చెప్పాలి? వేటిని ఇనుప కచ్చడాలు వేసి బిగించాలో వాటిని నిర్లజ్జగా వదిలేసి ఏవేవో కపట వస్త్రాలతో తనను తాను కప్పుకుంటున్నాడు. మనిషి చేసే ప్రతి పని ప్రకృతి విరుద్ధమే అని నిరూపించగల అద్భుత మేధావి మా గోల్డీగాడు. కానీ వాడి భాష నాకు మాత్రమే తెలుసుగా. ఏం చేస్తాం? నేనేమీ ఏడవటం లేదండి. నిజంగా ఇన్ని విషయాలు నాకు బోధించిపోయాడు మా గోల్డీగాడు. అదే తలుచుకుని పొంగిపోతున్నా. నిజంగానండి, పైకి చూపుతున్న గాంభీర్యం కాదు. ఏంటి, ఒకసారి సారీ చెప్పేసి ఆ చొక్కా చింపి పారేయాల్సిందంటారా? వెధవ చొక్కా కనీసం కుక్కైనా దక్కేదంటారా? మీ వ్యంగ్యానికేం గాని నా పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు మా గోల్డీ. దానికి కూడా అర్హుడనని వాడనుకోలేదు కాబోలు. వాడు ఖచ్చితంగా నెమళ్లను నా నుండి కాపాడే మహోద్యమం ఏదో మొదలు పెట్టడానికే ఏ అడవుల్లోకో పారిపోయి ఉంటాడని నా నమ్మకం. నన్ను చూసి మీరేమీ జాలి పడక్కర్లేదు. తెలివి మాలిన వారు సానుభూతికి అనర్హులు. హచికో సినిమాలో కుక్క చనిపోయిన యజమాని కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి చూసి పాపం చివరికి గడ్డకట్టుకుపోయిందే. నేను కూడా అలాగే అయిపోయేలా ఉన్నానని మాత్రం భయం కలుగుతోంది. అందులో యజమాని కోసం ఎదురు తెన్నులు చూసి కుక్క అలాగైంది. కుక్క కోసం ఎదురు తెన్నులు చూసి నేనిలా అవుతున్నాను. అంతే, వాడిని మర్చిపోలేను. దయచేసి వేరే కుక్కను పెంచుకోమని మీరు సలహాలు ఇవ్వొద్దు. మా గోల్డీ స్పెషల్. వాడి కోసం చుట్టుపక్కల ఎక్కడెక్కడ అడవులున్నాయో అన్నీ వెతుకుతున్నాను. ఒకవేళ వాడు కనబడితే ఏం చేస్తానో చెప్పమంటారా? బతిమాలుకుంటాను. వాడు రానంటే వాడితోనే ఉండిపోతాను. వాడికి బట్టలిష్టం లేదుగా, నేను కూడా వాడి ఇష్టాన్నే ఫాలో అయిపోతా. సూఫీ గురువు సర్మద్లాగా నగ్నంగా తిరుగుతాను. ఔరంగజేబు రాజధాని నగరం నడి రోడ్డు మీద తల తీయించేశాడే, ఆ సూఫీ గురువు గురించి మాట్లాడుతున్నానని మీరు కనిపెట్టే ఉంటారు. అవును, ఒక కవితత్వాన్ని తలబిరుసు అనుకున్నాడు రాజు. అందుకే తల నరికించాడు. కానీ ప్రజలు ఆ ఫకీరు అంతరాత్మలోని సత్యమనే వెలుగును దర్శించారు. అందుకే అతని సమాధిని ఒక తీర్థస్థలంగా మార్చేశారు. ఉండండి ఉండండి, దూరంగా ఏవో నెమళ్ళు ఆడుకుంటున్నాయి. పక్కన ఏదో కుక్క కూడా ఉన్నట్టుంది. తరువాత చెప్తాను. పరుగు పెడుతూ మాట్లాడలేను. అవును, మా గోల్డీలానే ఉన్నాడు. ఉండండి ఒక్క నిమిషం, తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెయిట్ చేసినందుకు సంతోషం. కానీ నేనే మీతో మాటల్లో పడి మళ్ళీ బుద్ధి తక్కువ పని చేశాను. నా హడావిడి పరుగు చూసి నెమళ్ళన్నీ ఒక్కసారిగా రెక్కల్ని ఎడాపెడా చాచేసి కూడబలుక్కున్నట్టు రివ్వున ఎగిరిపోయాయండి. దగ్గరకు పోయి చూస్తే అక్కడ కుక్క ఏదీ కనిపించలేదు. పైకి చూస్తే నెమళ్లతో పాటు కుక్క ఆకారంలో ఎర్రని వర్ణం ధగధగా మెరిసిపోతూ కనిపించిందండోయ్. మీరు నమ్ముతారో లేదో, వాడు ఖచ్చితంగా మా గోల్డీనే. ఖచ్చితంగా చెబుతున్నా కదా, మా గోల్డీనే. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా ఒంటికి పట్టింది చెమటో కన్నీళ్ళో నాకు తెలీదు. కాసేపు ఇక్కడే నేల మీద సేద తీరి పైకి చూస్తూ ఉంటాను. మా గోల్డీ నా కోసం తప్పకుండా వస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? తనను పెంచుకుంటున్న యజమానిని వదిలి కుక్కలు ఎక్కడికి వెళ్ళవు. వస్తాడు, మా గోల్డీ తప్పకుండా వస్తాడు. కనీసం తనతో నన్ను తీసుకుపోవడానికైనా వస్తాడు.